అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అతి విధానం. రఘువీరుడనేవాడు ఒక జమీందారు ఇంట్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఇచ్చే దాని మీద జీవిస్తున్నాడు. అయితే జమీందారు దగ్గర జీవితం అతనికి కత్తి మీద సాములా ఉంది. కావడానికి జమీందారు చాలా మంచివాడు. రఘువీరుడి కుటుంబాన్ని ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం మనిషి. మీద పిడుగు పడుతున్నా తను నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడు. అలాగని ఏదీ పట్టించుకోకుండా ఉండడు. ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి. ఆ ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పందిళ్ళు తను వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు. పెళ్లి రోజు దగ్గర పడుతుందనగా సోమయ్య రఘువీరుడి చుట్టూ తిరగసాగాడు. రఘువీరుడు జమీందారుకు ఈ సంగతి చెబితే ఆయన పట్టించుకోకుండా తొందరే ఉందిరా, ఇంకా పెళ్లికి వ్యవధి ఉంది కదా అనసాగాడు. చివరికి పెళ్లి పందిళ్ళు మగపెళ్లివారు ఆ ఊరు తరలి వచ్చాక వాళ్ల కళ్ళ ముందే వేయించటం జరిగింది. మగపెళ్లివారు చాలా గింజుకొని సోమయ్యను నానా మాటలు అన్నారు. సోమయ్య వాళ్లకు జరిగింది చెప్పుకొని, మా జమీందారు గారి మాట కాదని నా అంతట నేనే పందిళ్ళు వేయిస్తే ఇక ఊళ్ళో బ్రతకలేను. అయినా ఆయన చాలా మంచివాడు. ఎటొచ్చి రఘువీరుడనేవాడు ఆయన వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్నట్లు వాడు అన్నింటికీ ఆలస్యం చేస్తుంటాడు అన్నాడు. తప్పు జమీందారుదే అని తెలిసినా ఎవ్వరూ ఆ మాట పైకి అనలేరు. అలాంటి వారంతా రఘువీరుడి మీద తమ అక్కసును తీర్చుకుంటూ ఉండేవారు. ఇది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది. కానీ రఘువీరుడి కారణంగా తన పరువు నిలబడుతున్నదని జమీందారుకు తెలుసు. అందువల్ల ఆయన వాణ్ణి ఆత్మీయుడిలా చూసుకునేవాడు. ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళుతున్నట్లు తెలిసింది. జమీందారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చెయ్యమని చెప్పాడు. వద్దు బాబు, మహారాజు పరమ కోపిష్టి అని విన్నాను. ఏర్పాట్లలో ఏ లోటు జరిగినా మనకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ. మన ఏర్పాట్లలో లోట్లెందుకు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా. రఘువీరుడు మాట్లాడలేదు. మహారాజుకు కబురు వెళ్ళింది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస చేస్తానన్నాడు. రఘువీరుడి గుండెల్లో రాయి పడింది. జమీందారుకు ఒక బావమరిది ఉన్నాడు. రాజును తమ ఊరికి ఆహ్వానించటం కొరివితో తలగోక్కున్నట్లే అని అతడికి తెలుసు. అతను ముందుగానే రాజుగారి అనుచరుల్లో కొందరిని మంచి చేసుకున్నాడు. వాళ్లతో తన బావ ఏ పనైనా రఘువీరుడనేవాడికి అప్పగిస్తాడని, ఏర్పాట్లలో ఏదైనా లోటుపాటు జరిగితే అవి వాడు బుద్ధిపూర్వకంగా చేసేవే అని చెప్పాడు. ఈ విషయం వీలు దొరికినప్పుడు రాజుగారితో చెప్పమన్నాడు. వాళ్ళు సరేనన్నారు. ఈ సంగతి రఘువీరుడికి తెలియదు. జమీందారు నిదానగుణంలో ఏ మార్పు రాలేదు. రాజు రావలసిన రోజుకు ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లింకా పూర్తి కాలేదు. అయితే వేటలో రాజు గాయపడటం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఆ లోటు అలా తీరిపోయింది. విశ్రాంతి భవనంలోని చక్కని సౌకర్యాలు చూసి రాజు చాలా సంతోషించాడు. రాజు రాత్రికి తమకేం వంటకాలు కావాలో జమీందారుకు చెప్పాడు. ఆయన అంతా శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు. వాడు వంటగదికి వెళ్ళి కొంతసేపటి తరువాత తిరిగి వచ్చి, కూరల్లో రాజుగారు కుంకుపువ్వు వాడమన్నారు, అది లేదు, వెంటనే తెప్పించండి అని చెప్పాడు. ఈ విషయం జమీందారు రఘువీరుడికి రాత్రి అయ్యాక చెప్పాడు. వాడు ఊళ్ళో విచారించగా ఆ కుంకుమ పువ్వు పొరుగురిలో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరెక్కడా దొరకదని తెలిసింది.
రాజుగారి భోజన సమయం కావస్తున్నది. ఈలోగా రాజు జమీందారుకు కబురు పెట్టి, నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుమ పువ్వు వాడరాదంటున్నారు. మీరిప్పటికే పదార్థాలు అవి చేయించి ఉంటే నా కోసం మళ్ళీ వంట చేయించండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అన్నాడు. ఈ వార్త రఘువీరుడికి తెలిసింది. అతడి గుండె తేలికపడింది. అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావడం వల్ల రాజుకు సకాలంలోనే భోజనం వడ్డించబడింది. రాజు ఆశ్చర్యపోయాడు. భోజనం ఆలస్యం కానందుకు ఆయన జమీందారును మెచ్చుకున్నాడు. మర్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్య విషయంలో ఎంతో తృప్తి చెంది ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలగచేస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాక గ్రామ పెద్దలందరి ముందు రఘువీరుణ్ణి పిలిచి, నీ గురించి విన్నాను. నీ వంటి సమర్థుడు దొరికిన ఈ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నాడు. రాజు వెళ్ళిపోయాక ఊళ్ళో రఘువీరుడి పరపతి పెరిగిపోయింది. అతడు మహారాజు అభిమానానికి పాత్రుడయ్యాడని తెలిసి అంతా అతన్ని గౌరవించసాగారు. జమీందారు కూడా రఘువీరుడి చేతులు పట్టుకొని, ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను, కానీ ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు. ఆ మాటకు రఘువీరుడు సంతోషించకపోగా ఎంతో బాధతో, నేనిక మీ దగ్గర ఉండదలచలేదు. ఏ పట్నమో పోయి స్వతంత్రంగా బ్రతుకుతాను. రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు. ఆ కుంకుమ పువ్వు విషయంలో ఏ దైవశక్తో మనల్ని కాపాడింది. రాజుగారు మన ఆతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందాడు. ఇందువల్ల మీలో నిదాన గుణం మరింతగా పెరిగిపోతుంది. మీరు ఇక్కడికి ఏ చక్రవర్తినో ఆహ్వానించవచ్చు. అప్పుడు జరగబోయేదేమిటో నేను ఊహించగలను అన్నాడు. ఆ జవాబుకు జమీందారు పెద్దగా నవ్వి, గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారు ఆతిథ్యం ఇచ్చిన నన్ను కాక నిన్ను ఎందుకు మెచ్చుకున్నారనుకున్నావు? ఆయన అనుచరులు నన్ను గురించి, రాత్రి జరిగిన దాన్ని గురించి సర్వం ఆయనకు చెప్పేశారు. వెళ్లే ముందు ఆయన నా అతి నిదానం విషయమై చాలా గట్టిగా హెచ్చరించాడు, తెలిసిందా? రాజంతటివాడు హెచ్చరికనే పాటించకపోతే జమీందారికే ముప్పు, అర్థమయ్యిందా అన్నాడు. రఘువీరుడు అర్థమయ్యిందన్నట్లు చాలా సంతోషంగా తలాడించాడు. విన్నారు కదా, అతి నిదానం వల్ల ఎంత ప్రమాదమో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.